న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే విక్రమ్ గౌడ్ రాజీనామా చేయగా ఇప్పుడు ప్రముఖ తెలుగు సినీ నటి మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉండగా ఆయన బాటలోనే జయసుధ కూడా కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జయసుధ తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్. ఆనంద్, అయితే సినీ నటి జయసుధ బీజేపీ పార్టీకి రాజీనామా చేసింది. అయితే ఆ లేఖను రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి పంపించడం జరిగింది. అయితే జయసుధ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని పరిశీలిస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక రెండు నెలల ముందు ఎప్పుడైతే కిషన్ రెడ్డి తెలంగాణ బాధ్యతలు స్వీకరించారో అప్పుడే వెంటనే జయసుధ గారు బీజేపీలో చేరడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారంలో కానీ అదేవిధంగా ఇతర విషయాల్లో కూడా జయసుధ జోక్యం చేసుకున్న సందర్భాలు కనిపించలేదు. ప్రచారంలో కూడా పాల్గొన్నట్లు కూడా ఎక్కడ కూడా సందర్భం అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న సందర్భంలో జయసుధ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని తెలుస్తోంది. నిన్నటికి మొన్న విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ నుండి బీజేపీలోకి గతంలో చేరిన విక్రమ్ గౌడ్ కూడా బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్న ప్రచారం నేపథ్యంలో జయసుధ కూడా సొంత గూటికి చేరబోతున్నారని ఒక బలమైన వాదన అయితే వినిపిస్తోంది. అయితే జయసుధ బీజేపీకి రాజీనామా చేయడానికి ప్రధానంగా ఇటీవల బీజేపీలో అంతర్గత కలహాలు ఎక్కువగా ఉన్నాయి, గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా విక్రమ్ గౌడ్ తన రాజీనామా లేఖలో రాయడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆ పార్టీ నేతలు బయటికి చెప్తే తప్ప తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జయసుధ బీజేపీ పార్టీకి రాజీనామా చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భవిష్యత్తులో ఏమన్నా అవకాశాలు లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని చర్చ అయితే నడుస్తోంది. అయితే జయసుధ 2009లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ఆ సమయం 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది. 2014లో కాంగ్రెస్ నుండి పోటీ చేసినా కూడా ఆమె ఓడిపోయిన సందర్భం ఉంది. ఆ తర్వాత వేగంగా మారిన రాజకీయ సందర్భాల నేపథ్యంలో 2016లో టీడీపీలో చేరడం జరిగింది. ఆ తర్వాత కూడా టీడీపీలో తెలంగాణ అనుకున్నంత స్థాయిలో ఆ పార్టీ యాక్టివ్గా లేకపోవడం వల్ల 2009లో వైసీపీలో చేరడం జరిగింది. ఇంతకాలము 2023 వరకు వైసీపీలో ఉన్న జయసుధ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు బీజేపీలోకి రావడం జరిగింది. అయితే బీజేపీలోకి ఎంతో ఆశించి వచ్చిన తర్వాత కూడా అనుకున్నంత స్థాయిలో అవకాశాలు కానీ ఆ టికెట్ల కేటాయింపు కానీ అదేవిధంగా ప్రచారంలో కూడా ఆమెను ఉపయోగించుకున్న సందర్భాలు కనిపించలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో బీజేపీకి రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పార్టీకి ఉన్న అభిప్రాయం ప్రజల్లో అభిప్రాయం మారుతున్న సందర్భంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అంటే భవిష్యత్తులో కూడా అవకాశాలు కోసమే ఎవరైనా పార్టీలో చేస్తారు కాబట్టి అదే ధోరణిలో జయసుధ ఆలోచించి ఉంటుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల వరకు తనకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే జయసుధ బీజేపీ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరబోతున్నట్టే తెలుస్తోంది. థ్యాంక్ యూ సురేందర్.